హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసింది ఈరోజు ఒక మహానుభావుడి యొక్క జయంతి. అదే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి అండి. ఇది నిజంగా మన తెలుగు వాళ్ళ పండగగా మనం భావించాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు ఐడెంటిటీ తెచ్చిన మటుకు ఆయనేనండి. 60s, 70s ఎరాలో, ఆ దశకంలో కాంగ్రెస్ కబంధ హస్తాలు చిక్కుకున్న దక్షిణ రాష్ట్రాల్లో మనల్ని ఒక మద్రాసీలుగా భావించి మనకంటూ ఐడెంటిటీ ఉండేది కాదు. సో అతను అంత మహానుభావుడు అంటే మన తెలుగు జాతి అనేది ఒకటి ఉందని, మన మద్రాసీ కాదని చాటి చెప్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారండి, సీనియర్ ఎన్టీ రామారావు గారండి. ఈయన కృష్ణా జిల్లా, అలాగే నిమ్మకూరు, గుడివాడ తాలూకా కృష్ణా జిల్లాలో మన నిమ్మకూరులో పుట్టారండి ఈయన. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మన సినీ రంగంలో అయితే ఎంత హైట్స్ ఎదిగారో మీకు తెలియదు కాదు. ఆయన మంచి వ్యక్తి. ఆయనకు ఒక జిల్లా కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక వర్గం కానీ, ఒక కులం కానీ ఏవి రంగు ఆపాదించకుండా చూడాలి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళుగా చెప్పుకుంటున్నామంటే ఆయనే కారణం. తిరుపతి దేవస్థానంలో అన్నదానం తీసుకున్న, అలాగే మండల గ్రామ భవిష్యత్తులో మండల గ్రామ ఎరాలో పటేల్ పట్వారి యొక్క వ్యవస్థని రూపుమాపిన, అలాగే 2 రూపాయలకి కిలో బియ్యం పేదలకు అందించిన, అలాగే ఆస్తిలో సమాన హక్కు ఆడామాకి ఇద్దరికి సమానంగా ఉండాలని చెప్పిన అన్నీ ఆయన చేసినవేనండి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కూడా ఆయన మ్యాక్సిమం చేసినవన్నీ నడుపుతూ ఉన్నారు. పేదలకు ఇవన్నీ అభివృద్ధి, ఇవన్నీ పంపిణీ ఫలాలు అన్నీ అందాలని. కాబట్టి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఖచ్చితంగా భారతరత్న ఇచ్చి మనం సత్కరించుకోవాలండి. ఎందుకంటే అతనికి ఇచ్చినట్టు మనందరికి ఇచ్చినట్లు లెక్కే, ఒక తెలుగు జాతికి ఇచ్చినట్లు లెక్క. అదొక మంచి భరోసాగా మనం భావించాలి. ఎందుకంటే రామారావు గారు అనేది నిజంగా ఒక ఎమోషన్. ఆయన నిజంగా మన తెలుగు వాళ్ళుగా చెప్పుకున్నందుకు చాలా గర్వపడాలి. ఆ ముందున్నప్పుడు చాలామంది ఇతను చేసినంత ఇంప్రవైజేషన్ ఎవరు చేయలేపారండి. తెలుగు భాష మీద కానీ, తెలుగు జాతి మీద కానీ అంత గట్టి ముద్ర వేశారు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇది మన తెలుగు వాళ్ళ పండగగా భావించి, అలాగే హైదరాబాద్లో మీరు తీసుకున్న ఆ యొక్క స్టాచ్యూస్ మీద కానీ, తెలుగు కవులు కానీ, అలాగే తెలుగు మాటలు కానీ అన్నీ ఆయన చలవానండి. అంత మహోన్నత వ్యక్తిని మరొకసారి మనందరం స్మరించుకుందాం. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు.